హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో చూసింటారు మీరు. ఫస్ట్ పేమెంట్కి వచ్చిన మనీ తోటి ఏం చేసినాం అనేది. ఒకవేళ చూడకపోతే ఐ బటన్ ఉంటుంది చూడండి. టైం వచ్చేసి అయితే 4:45 అవుతుంది. ఆల్మోస్ట్ వ్లాగ్ 12 o'clock ఆ టైంకి స్టార్ట్ చేద్దాం అనుకున్న ఇంటి దగ్గర. అది కూడా ఇప్పుడు ఇంటి దగ్గర లేను. సో ఇప్పుడు ప్రెసెంట్ సత్వ కోర్ట్యార్డ్ అనే ఫామ్ హౌస్కి అయితే వచ్చినాం. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట. సో లోపల ఎట్లుంది ఏంది అనేది మొత్తం ఎక్స్ప్లోర్ ఇస్తాం షార్ట్ అండ్ స్వీట్లా. సో ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. సో బయట అంతా ఖాళీ ఉంది. ఇక్కడ వెల్ ఉంది. వెల్ అంటే డిజైన్ అనుకుంటా. జస్ట్ ఖాళీ, ఏం లేదు, క్లోజ్ చేసి ఉంది. బయట అంతా గార్డెన్. తర్వాత లోపలికి అయితే వెళ్దాం. ఇదే ఫామ్ హౌస్. చూసా చాలా చిన్నగా ఉంది, బట్ చాలా బాగుంది, సూపర్ ఉంది. ట్రాంపోలిన్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి. బాన్ఫైర్ కూడా ఉంది. నైట్ టైం మంచిగా చిల్ అవ్వచ్చు వీడికి వస్తే. ఇక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఫోటోషూట్ నడుస్తున్నాడు చూసిరా. ఇది బయట నుంచి. పైన కూడా ఉంది, పైనకి అయితే వెళ్దాం నెక్స్ట్ లోపల ఎక్స్ప్లోర్ చేసి. సో ఇది లోపల అనమాట. చిన్న ఉయ్యాల, బట్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒక విలేజ్ వైబ్స్ అయితే ఇస్తున్నాయి. వస్తురా. గ్రీనరీ అయితే మస్తు ఉంది. ఏడంటే ఆడ మంచిగా ఉంది. కొంచెం చిన్న ఉంది స్విమ్మింగ్ పూల్ అయితే. ఇటు సైడ్ ఓకే, అటు సైడ్ చిన్న ఉంది. ఇటు సైడ్ అయితే కొంచెం చిన్న అనిపిస్తుంది నాకు. వాష్రూమ్ అనుకుంటా, వాష్రూమ్. సో జస్ట్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ చేంజ్ చేసుకోవడానికి అయినా అట్లా. సో జస్ట్ మనం పైన కూడా కింద పైన నుంచి వ్యూ అద్భుతుంది. పైన చూసి ఎట్లుందో మస్తుగా అనిపిస్తుంది అసలుకి. సో ఇలాంటి కాన్సెప్ట్లు మనము ఊర్లలో చూస్తుంటాం. పాత ఇంట్లల్లో ఇట్లుంటాయి. సో మధ్యలో ఖాళీ ప్లేస్. బట్ దీనికి కేజ్ ఉంది. వర్షం పడితే ఊర్లలో ఈ స్పేస్లో మాత్రం వర్షం పడుతుంది. చాలా మూవీస్లలో కూడా ఉంటుంది కదా ఇట్లాంటి ఇల్లు. మస్కిటో మెష్ అయితే ఉంది. లోపలికి అయితే చూద్దాం ఎట్లుంటుంది. నైస్, మస్తు ఉంది. కర్టెన్స్ కూడా బ్లాక్అవుట్ కర్టెన్స్ ఏం లేవు, హాఫ్ ఉన్నాయి బ్లాక్అవుట్ కర్టెన్స్. బట్ ఓకే, నైస్ క్వాలిటీ. ఇది అసలు వేరే ఉంది కదా. ఏంది అసలు? ఓ లాక్ అనమాట. ఇది ఉంది అంటే. సో ఇంకా చిన్న కబోర్డ్ లాగా, బట్ ఈ కాన్సెప్ట్ బాగుంది కదా. సో ప్రతి రూమ్లో ఏసీ అయితే ఉంది, ప్లస్ ఫ్యాన్, అవి ఇక బేసిక్. ఇంకా చిన్న టేబుల్స్, సామాన్లు పెట్టుకోవడానికి, అది బెడ్, వాష్రూమ్. మెయిన్ వాష్రూమ్ చూపట్లేదు. సో వాష్రూమ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది చూసి. గీజర్ ఇది ఇచ్చారు బాగానే. ఒక చిన్న మిర్రర్, నైస్ క్వాలిటీ, బాగుంది. నైస్ మెయింటెనెన్స్, బాగుంది. పైనుంచి వ్యూ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా చుట్టుపక్కల కొన్ని వేరే ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఇదే ఫోటోషూట్ ఏరియా అనమాట. అంత సెటప్ అంతా రెడీ ఉంది. టోటల్ 3 rooms ఇక్కడ ఉన్నాయి. 1, 2, లాస్ట్లో ఒకటి. సో ఇదంతా ఖాళీ ప్లేస్. ఇంకా ప్రొజెక్టర్ ఉంది చూసిగా. ప్రొజెక్టర్, స్పీకర్స్ అన్ని సెటప్ అంత ఉంది. సో లోపల చాలా బాగుంది. కిచెన్ చూపండి, కిచెన్ దగ్గర బాబా. ఇది రూమ్ కీస్. సేమ్ పైన ఉన్నట్టే సేమ్ కాన్సెప్ట్ కింద కూడా ఉంది, అదే అట్లాంటిదే. ఇది బాగుంది. ఇది డైనింగ్ టేబుల్, డైనింగ్ ఏరియా. సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి అనుకుంటా లాక్ ఉంది. ఇది కిచెన్లో ఇంకా అన్నీ ఉన్నాయి బేసిక్ కావాల్సినవి. వాటర్ బాటిల్స్ కింద అయితే ఏమో కలిసి ఖాళీ, మనం పెట్టుకోవచ్చు ఏమన్నా. ఇది బయట నుంచి లుక్ ఎట్లా చూసిరు కదా. సో ఈవినింగ్ టైం చూసారు కదా, లైట్స్ అన్నీ వేసారు. నైట్ టైం అయితే అదిరిపోయింది, బాగుంది. వర్త్ ఇట్ అనమాట. ఇదైతే నాకైతే అనిపిస్తుంది వర్త్ ఇటే.
ఎడుకోతున్నావు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్గా వెళ్ళాలి. వాకింగ్. సో ఇది ఈ ఫామ్ హౌస్ టూర్. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ చేస్తాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. పూల్ స్పేస్ ఒక్కటి చిన్నగా ఉంది, జస్ట్ ఆడ నుంచి ఇడికే ఉంది, కొంచెం చిన్నగా అనిపిస్తుంది. కొంచెం వెనక కూడా చూపెడతా. ఇటు సైడ్ మళ్ళీ తక్కువ ఫీట్ చిన్నపిల్లల కోసం. ఇది ఒకటైతే బాగుంది. చిన్నపిల్లలకి ఎవరైనా బేబీస్ ఉంటారు కదా, మంత్స్ బేబీస్, వాళ్ళ కోసం జస్ట్ కాళ్ళు వరకే తడవడానికి అన్నట్టు. పెద్దోళ్ళకైతే కొంచెం చిన్ననే అనిపిస్తుంది. మిగతా అయితే సూపర్ ఉంది. ఇంకా పైన సో ఇది మెయిన్ డోర్ నుంచి హాల్ వ్యూ చూడండి ఎట్లుంటుందో. సో దాని బయటనే పూల్ ఉంటుంది మనకి. సో ఈ రూమ్ వచ్చేసి కింద ఫ్లోర్లో లోపట అనమాట. ఇప్పటిదాకా మీరు చూసింది పైన ఫ్లోర్లో. సో ఇక్కడ 2 కబోర్డ్స్ అండ్ విత్ మిరర్స్ ఉన్నాయి, లాక్ ఉన్నట్టున్నాయి. ఓకే, సో చూసారు కదా, బెడ్స్, ఏసీస్ అయితే అన్ని కామన్ అన్ని రూమ్స్లో ఉన్నాయి, కానీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు, బాగున్నాయి యాక్చువల్లీ అయితే. సో అది మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతే, మరి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ యు, బై బై. టేక్. వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్. ఎంకరేజ్ చేయరా.